ఎందుకు వచ్చిన చదువులండి గుమాస్తా చదువులు. అందుకే మా వాడిని బిజినెస్ లో పెట్టేస్తున్నాను. ఆస్తి అంతా మీ అమ్మాయి పేరు పెట్టాలి. మళ్ళీ పిల్లలు పుడితే భలేవారే. మా అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మాకు కొన్ని కండిషన్లు ఉంటాయిగా. నీకొక్కడే కొడుకు అంతేగా. మరి ఇంకొకడు పుట్టడని గ్యారంటీ ఏమిటో. మీరు ఆపరేషన్ చేయించుకోండి, అది మా డాక్టర్ చేతే. అందుకే తెగేదాకా లాగొద్దన్నారు పెద్దలు. మీ కారు రాగానే, మిమ్మల్ని చూడగానే, మీరు కారు దిగ్గానే, దిగి నడవగానే అనుకున్నాను, ఓహోహోహో మా వియ్యాల వారు అలాంటి మనుషులు కారు, ఎలక్ట్రిఫైర్ మనుషులు అనుకున్నాను. దయచేయండి దయచేయండి. ఇంతకీ మీ అబ్బాయి ఏం చదువుకున్నాడో? ఎందుకు వచ్చిన చదువులండి గుమాస్తా చదువులు. అందుకే మా వాడిని బిజినెస్ లో పెట్టేస్తున్నాను. దానికి పెట్టుబడి కావాలిగా. 5-6 లక్షల దాకా ఇస్తామని వస్తున్నారు. అబ్బా అబ్బా అంటారేమిటి, రేపు 5-6 కోట్లు గడించి కుమ్మరించడు. అందుకని ఇదిగో చూడమ్మా, నేను మిత భాషని పాయింట్కి వచ్చేస్తున్నాను. చెప్పండి. ఆస్తి అంతా మీ అమ్మాయి పేరు పెట్టాలి. ఆస్తి వేరే రాయడం ఎందుకండి, ఒక్కతే కూతురు కదా. మళ్ళీ పిల్లలు పుడితే భలేవారే. 20 ఏళ్ల కూతురు ఇంట్లో పెట్టుకుని ఈ వయసులో ఏంటో. కీడించి మేలేంచాలి. మొన్న మా పింతాలికి షష్ఠి పూర్తి రోజున వేవుళ్ళు వచ్చాయి. సిగ్గుతో చచ్చిపోయిందంటే నమ్మండి. అందుకని మీ వారితో ఈ మాట చెప్పి ఆపరేషన్ చేయించుకోమనండి. బా, ఇలాంటివి ఎలాగంటే చెప్పడం వారితోటి. అంత సిగ్గైతే మీరే చేయించుకోండి. అయినట్టేనా కండిషన్లో? దాదాపు అయిపోయినట్టే. నీకొక్కడే కొడుకు అంతేగా. మరి ఇంకొకడు పుట్టడని గ్యారంటీ ఏమిటో. అయ్యో ఈ వయసులో ఏమిటంటే ఇంకాను. అది కాదండి, కీడించి మేలించాలి కదా. ముందు మీరు ఆపరేషన్ చేయించుకోండి, అది మా డాక్టర్ చేతే. ఆస్తంతా పట్టుకొని మా అమ్మాయి మీ ఇంటికి వచ్చేస్తున్నప్పుడు మాకు కొన్ని కండిషన్లు ఉంటాయిగా. అంతేలేండి. చూడండి, మా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పెంచాం, అది చాకరీ చెయ్యదు. అవును మరి. అంతేకాదు, నౌకర్ల చేతి వంట తినదు. మీరే వండి పెట్టాలి, 2 పూట్ల టిఫిన్ పెట్టాలి, 2 కూరలతో వంట చెయ్యాలి. ఏమిటి వింటున్నారా? విన్నారా? 2 పూట్ల టిఫిన్, 2 కూరలతో వంట, పప్పు రుబ్బాలి, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. లేకపోతే ఏమిటమ్మా, గొంతమ్మ కోరికలకైనా కాస్త హద్దు ఉండాలి. ఇష్టం లేని సంబంధం చేస్తే మీ బిడ్డ మీ జీవాలు పడి ఆడవాలి. అది మా వాడికి మనసు ఇచ్చిందో మర్చిపోక. చూడమ్మా, మీ బాబు లాంటి సంబంధాలు మేము తెచ్చుకోగలం. అందుకే తెగేదాకా లాగొద్దన్నారు పెద్దలు. బంగారం లాంటి సంబంధం చేయి జారిపోయింది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా ఈ పాపిస్తున్నారు పాడుకోతలు వేయకుండా ఊరుకోదే. వాళ్ళ ముందు మీ వెధవ దండకాలు చదివారు, 4 తెగ్గొచ్చేస్తాను, జాగ్రత్త. అది కాదే, చూస్తూ పూట కొలమ్మతం ఏమిటి? ఇదిగో ఆస్తితో పాటు అంతా చూడద్దు. మా ముత్తాత గవర్నర్, మా తాత కలెక్టర్, మా నాన్న తహసీల్దారు. అక్కడికి మీరు డబ్బేదారు కూడా కాలేపోయారు. చూడండి, ఆస్తి కలిసి వస్తే అంతస్తు దాంతో ఒకటికి అదే కావస్తుందండి. మీరు రండి. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సి నరసింహం, కానీ అందరూ సింహం అంటారు. మా ముత్తాత గారు. అమ్మాయి కనపడదే. ఈరోజు చవితి కదండి, రేపు చూద్దరు గాని. బయలుదేరి చెప్ప గురించి బయలుదేరినప్పుడు చదివే కదే. అందాక ఈ ఫోటో చూడండి. ఆహా, పిల్ల మహాలక్ష్మిలా ఉంది. నాకు నచ్చితే మా వారికి నచ్చినట్టే. చూడు కోడలమ్మా, నేను మిత భాషని. ఈ అసలు పాయింట్కి వచ్చేసేద్దాం. నాకైతే కట్నం ఇష్టం లేదు గాని ఆ ఢిల్లీ కలకత్తా వాళ్ళు లక్షలు గుమ్మరించేస్తామంటుంటే వద్దండం. అవునవును, కట్నం పుచ్చుకోపోతే పిల్లాడికి ఏదో లోపం ఉందనుకుంటారు. అమ్మాయి మెళ్ళలో బంగారం ఏమి ఉన్నట్లేదే. మరి లేనట్టే ఉంది. కాలేజీలు చదువుకుని పిల్లగట్టండి, ఫ్యాషను. పైగా రోజులు బాగా లేవు. దొంగ తచ్చినాళ్ళు మెళ్ళలో తాళిబొట్లో చంపుకుపోతున్నారు. నా మటుకు నన్ను చూడండి, 2.5 లక్షల రూపాయల జవాహి ఉంది నాకు. అదంతా బ్యాంకు లాకర్లో బారసేసి ఇగో ఈ రోల్డ్ గోల్డ్ నగలు పెట్టు తిరుగుతున్నాను. కొందరు అసలు నోట్లు దాచేసి దొంగ నోట్లు జేబులో పెట్టుకు తిరిగినట్లు. ఈ అసలు విషయం కరాఖండిగా తేల్చేసుకుందాం. నేను మిత భాషనైనా. నేను మిత భాషనే. మా చెల్లెలు BA చదివింది, పనిపాట్లు తెలుసు, వినయం వందనం ఉన్నాయి. అంతేనమ్మా, గుణం ముఖ్యం. ధనందే ఉంది వ్యధవధనం. చూసుకోవాల్సింది ఆస్తి పాస్తిని. అంతస్తుకి ఎంతస్తును? ఆ బోర్డు చూసే ఉంటారు. ఈ మేడ, ఆ హోటలు, బ్యాంకులో డబ్బు అన్ని దానివే. దానికోసమే. అవి కాక 1,00,000 రూపాయలు విలువ చేసే నగలు చేయించాను. మాకు పిల్లలు లేరు. చెల్లెలైనా కూతురైనా అదే.
ఇంతకీ మీ వారు ఏం చేస్తుంటారో జమీందారు కాబోలు. మా తాతగారు కలెక్టర్ చేసే రోజుల్లో మహారాజాలు కూడా గులాం చేసి సలాం అనేవారు. అయ్యి నా మతిమండ, కతికితే అతకదంటారు. అయితే లాంఛనంగా ₹1 బిల్లు కట్టండి. ఆ? చూడండి, నేను మిత భాషని ఈ అసలు పాయింట్కి వచ్చేద్దాం. వెంటనే మీ వారిని పిలిపించండి, తాంబూలాలు ఇచ్చేసుకుందాం. అలాగే. వారు క్యాంప్ వెళ్ళారు, రేపు వచ్చేస్తారు. నమస్కారం అండి. దయచేయండి. చిచి, ఈ రోజుల్లో నౌకర్లకు బొత్తిగా భయభక్తులు లేకుండా పోతున్నాయి. ఇదే మా తాతగారు అయితే తుపాకీ తీసి ఢమ్మని కాల్చి పారేసేవారు. చూడబ్బాయ్, ఇంటికి చుట్టాలు వచ్చినోడు ఇలా బీడీ కాల్చుకుంటూ కాళ్ళు పోయినట్టు కూర్చోకూడదు. వెళ్ళి మీ అమ్మగారిని అయ్యగారిని పిలుచుకురా. నేనే అయ్యగారిని. ఆ? అయ్యగారిని నేనే. ఏమిటి? మీకేమన్నా అభ్యంతరమా గురూజీ? ఆహాహా. ఏమి నీరాడంబరత్వం, ఎంత వినయం, ఎంత విధేయత. లక్షాధికారులు ఇలా ఉంటారంటే నమ్మగలమా? నేను నమ్మలేను. నేను నిజంగా లక్షాధికారిని కాను. ఆ. అందుకు ఆ బాబు, ఇంతకీ తమ అసలు వ్యాపకం అదే వ్యాపారం ఏమిటో? బట్టలు ఉతుకుట, ఇస్త్రీ చేయుట, అంటే లాండ్రీ బిజినెస్ అన్నమాట. పోదురు జోకేస్తున్నారు. జోకులు సరదాలు గొప్ప వాళ్ళకి, నాకు టైం లేదు. ఇవాళేవో పెళ్లి చూపులు, మొగదిక్కు ఓసారి కనబడి పొమ్మని మా ఆవిడ బతిమాలితే వచ్చాను. కొంపతీసి పెళ్లివారు మీరేనా? పెళ్లివారం మేమే, కానీ ఆ లాండ్రీ మాట నిజమేనా అని. అబద్ధాలు చెప్పాల్సిన కర్మ నాకేం లేదు. మా ఆవిడ చూసేది భోజన సమస్య, నాదేమో బట్టల సమస్య. మరే దేశానికి అన్న వస్త్రాలేగా ముఖ్యం. ఇదిగో ఒకసారి వెళ్ళరా. బియ్యానికైనా కయ్యానికైనా సమాన హోదా చావాలి. ఆవిడ పూటకోళ్ళమ్మ, అతను ఆ లాండ్రీ వాడు. చూస్తూ చూస్తూ ఆపండి నత్త. ఆ పిల్ల వాళ్ళ కన్న పిల్ల కాదు, ఒట్టి చెల్లులే. ఆ హోటలు, ఈ సకలాస్తి ఆ పిల్ల పేరు మీద ఉన్నాయి. 3 ముళ్ళు పడగానే ఈ ఆస్తి అంతా అమ్మి సొమ్ము చేసుకుని మన ఊరు పోదాం. ఏమిటా జుట్టు మొహం? కాస్త మొహాన్ని నవ్వు పులుకు రండి, వాళ్ళంతా చూస్తారు. నిన్న రానున్న వారు ఇవాళ ఎందుకు వచ్చారు? ఈ సంబంధం చెడగొట్టిపోదామని. మీరు కాదు, ఆ దేవుడు దిగొచ్చినా ఈ పెళ్లి ఆగదు. దేవుడు కాదు, ఆ దేవుడు గారి అమ్మగారు నాన్నగారు పూనుకున్న ఈ పెళ్లి జరగదు. ఇదే మీ కన్ను కూతురైతే ఇలా చెడగొడతారా? ఇదే నీ కన్న కూతురైతే ఇలా బలవంత పెళ్లి చేస్తావా? మేనేజర్ గారు, కాఫీలు పంపండి. శాస్త్రులు గారు, అతి దగ్గరలో మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడండి. ఆ అమ్మాయి చూడు, కూర్చోండి. మా వారు తను లాండ్రీ వాణి అని చెప్పారు కదూ. నీకెలా తెలుసు? ఆయన వాళ్ళ బంధువుల అబ్బాయికి ఇమ్మని బలవంతం చేస్తున్నారు. నాకు ముఖ్యంగా మా చెల్లాయికి ఇష్టం లేదు. అందుకని ఆ తిక్క కొద్దీ నన్ను కాదని వెళ్ళి లాండ్రీ పెట్టారు. లేనిపోని కథలు చెప్పి. నేను చెప్పలే ఇదేదో తమాషా నాటకం అండి అని. అమ్మాయి శుభస్య శీఘ్రం, వెంటనే ముహూర్తం పెట్టించేయి. తెలుగు